వెల్కమ్ బ్యాక్. కాల్ మనీ వ్యాపారులపై అధికారులు కన్నెర చేశారు. ఏపీ వ్యాప్తంగా దాడులు కొనసాగిస్తున్నారు. పలు జిల్లాల్లో వడ్డీ వ్యాపారుల ఇళ్లలో తనిఖీలు చేసిన పోలీసులు వేల కొద్దీ ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, కోట్ల విలువైన తనఖా పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బస్తాల కొద్దీ ప్రామిసరీ నోట్లు, గుట్టలు గుట్టలుగా ఖాళీ చెక్కులు, వందల సంఖ్యలో బాధితులు. ఇది కాల్ మనీ కేసులో పోలీసులు తవ్వే కొద్దీ బయటపడుతున్న వడ్డీ రాక్షసుల భాగోతం. ఆలస్యంగానైనా కళ్లు తెరిచిన ప్రభుత్వం కాల్ మనీ దందాపై ఉక్కుపాదం మోపుతోంది. ఏకకాలంలో వడ్డీ రాక్షసుల ఇళ్లపై దాడులు చేసి ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, సరైన ఆధారం లేని నగదును సీజ్ చేస్తోంది. నిందితులను అరెస్టు చేస్తోంది. అరెస్టైన వారిలో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలతో పాటు సిపిఐ నేతలు ఉన్నారు. పోలీసు సోదాల్లో వందల కొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 123 కేసులు నమోదయ్యాయి. మొత్తం 118 మంది కాల్ మనీ, వడ్డీ వ్యాపారుల్ని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో అత్యధికంగా 42 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 13, విజయనగరంలో 9, తూర్పుగోదావరిలో 24, పశ్చిమ గోదావరిలో 10, గుంటూరులో 9, కడపలో 7, శ్రీకాకుళంలో 3, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో 2 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 55 కేసులు నమోదయ్యాయి. ఇందులో టీడీపీకి చెందిన 13 మందిని అదుపులోకి తీసుకోగా వైసీపీ 16, కాంగ్రెస్ 12, సిపిఐకు చెందిన 6గురిని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలో వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వందల కొద్దీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ అరెస్టైన 9 మంది వైసీపీకి చెందినవారే. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన పోలీసు దాడుల్లో మొత్తం 24 కేసులు నమోదు కాగా అందులో వైసీపీకి చెందిన 13 మంది, టీడీపీకి చెందిన 2 నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరులో పోలీసులు 5 కాల్ మనీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. రోజు కోట్ల విలువైన టర్నోవర్ జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు భారీగా ఆస్తి దస్తావేజులు గుర్తించారు. ఇందులో ఒకరు స్థానిక ప్రజాప్రతినిధి అనుచరుడు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుతో పాటు చీరాల, మార్కాపురం, కందుకూరు, కనిగిరి, ఎర్రగొండపాలెంలో పోలీసులు వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వరుసగా 2 రోజుల నుంచి పోలీసులు దాడులు చేయడంతో కొంతమంది ఇళ్లకు తాళాలు వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో వడ్డీ వ్యాపారులకు పోలీసులు చెమటలు పట్టించారు. బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. వేల కొద్దీ డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు పట్టుకున్నారు. పెద్ద సంఖ్యలో బాధితులు బయటకొస్తుండటంతో ఎంతమందిపై కేసులు పెట్టాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మొత్తం నమోదైన 123 కేసుల్లో వైసీపీకి చెందిన 44 మంది, టీడీపీ 20, కాంగ్రెస్ 13, సిపిఐకు చెందిన 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇవి ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూస్తున్న కాల్ మనీ కథలపై స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.